హల్లెలూయా. వెనుకొండ ప్రజలు ఎంత కలకలలాడుతున్నారు. 2 రోజులుగా 3వ రోజు వాక్యంతో నాన్నట్టున్నారు, పాటలతో కరిగినట్టున్నారు. ఎంత బాగుంటారని నేను అనుకోండా. వినుకొండా చాలా సంతోషం. మీ పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పి ఒక్క నిమిషం కూర్చోండి. మరి కుర్చీలు లేవట. చిన్నపిల్లలు కుర్చీల్లో ఉంటే వాళ్ళని కింద కూర్చోబెట్టి, లేక ఎవరైనా కింద కూర్చోగలిగిన వారు కూర్చొని మీ కుర్చీలు పెద్దలకి ఇవ్వండి, వృద్ధులకి ఇవ్వండి. లేదు మీరు కూడా నాలాగానే నేను కూర్చోను, నిలబడే ఉంటా. చివరి వరకు మీరు నిలబడే ఉంటారంటే నాతో పాటే నిలబడి ఉండండి. కానీ మీ మనస్సు లగ్నం చెయ్యాలి. వినుకొండ విశ్వాసులారా లేరా ఇక్కడ? మరి పలకరే. వినుకొండ విశ్వాసులారా వినుడి. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి పాస్టర్ రాజశేఖర్ గారు, ఇంకా అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు ఈ వినుకొండ రావాలి అని పిలుస్తూనే ఉన్నారు. వీలు పడలేదు. ఈ సంవత్సరం కూడా వీలు పడలేదు. మైకేల్ పాల్ గారికి చెప్పేశాను, ఈసారి కూడా నేను రాలేను అనే. నరసరావుపేట వచ్చి వెళ్ళి, మళ్ళీ చెన్నై వెళ్ళి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి వచ్చి, మళ్ళీ ఇలా తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడుందనుకున్నారు? చెన్నై పట్టణం మీ ఇంటి పక్కన, అక్కడెక్కడో ఉంది తమిళనాడులో. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన సౌకర్యాలు, అంటే డైరెక్ట్ ట్రైన్ లేదు, బస్సు లేదు, ఫ్లైట్లు లేవు. అయినప్పటికీ ఈ రాత్రి ఇక్కడ ఉన్నానంటే అది దేవుని ఏర్పాటు. నాకు తెలుసు మీలో చాలా మంది ప్రార్థించారని. మరి కల్వరి చర్చ్ విజయవాడ వారు నాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చి, నాకు కావలసిన సహకారాన్ని ఇచ్చి ఇక్కడికి రావటం